తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. జీవో నెంబర్ 36 ప్రకారం పే స్కేల్ అందరికీ అమలు చేయాలని 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె ఆదినారాయణ మాట్లాడుతూ ఫిబ్రవరి 27వ తేదీన రాష్ట్ర ఆప్కోప్ కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధం అవుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో ఫిబ్రవరి 1 నుంచి సమ్మెకు సన్నాహాలు చేస్తున్నామని, జరగబోవు పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా అపరిశుభ్రంగా దీర్ఘకాలికంగా ఉండేటువంటి మా యొక్క సహకార సంఘాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ కాకినాడ కలెక్టరేట్ వద్ద కూడా మా యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే సహకార సంఘాల ఉద్యోగులకు 2019లో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 36 ఇచ్చి పే స్కేళ్లు ఇచ్చాం, హెచ్ఆర్ పాలసీ ఇస్తాం, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుబంధంగా జీవో నెంబర్ 1533 ఇచ్చి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ యొక్క పే రివిజన్ కూడా చేస్తామని చెప్పి 5 ఏళ్ళు అయిపోయింది. పాత ప్రభుత్వం ఆ జీవోను పక్కన పెట్టింది. మరి ఆ జీవో ఇచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వీళ్ళ అధికారంలో ఉంది. ఈ 6 నెలల పైబడి ఈ ప్రభుత్వం చుట్టూ మా నాయకత్వం తిరుగుతూ మీరు ఇచ్చిన జీవోని మీరే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మేము అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన సందర్భంలో ప్రభుత్వంలో కదలిక కలపలేదు. మరి గత్యంతరం లేక రైతాంగానికి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి మేము రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ సందర్భంగా జీవో నెంబర్ 36 ఎటువంటి షరతులు లేకుండా తక్షణం అమలు చేయాలి. 1/3/2019 తర్వాత సహకార సంఘాల్లో ఉద్యోగులు ఎవరైతే ఈ కంప్యూటరీకరణ కోసం నియమింపబడ్డారో వారందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఈ యొక్క 36 జీవోకి సవరణ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సహకార శాఖ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శాఖ. ఈ శాఖను తీసుకెళ్లి కేంద్ర చట్ట సవరణ చేసి కేంద్రం చేతుల్లో తీసుకుని ఈ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ఈ సహకార శాఖను పూనుకుంది ఈ కేంద్ర ప్రభుత్వం. అమిత్ షా గారు ఒక సహకార శాఖ మంత్రిగా కేంద్రంలో పెట్టి అనేక సవరణలు తెచ్చి కార్పొరేట్ రంగానికి ఈ గ్రామీణ రుణ పరిమితిని అప్పచెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. కార్పొరేట్ రంగానికి రుణ పరిమితి వారి చేతుల్లోకి వెళ్తే రైతాంగం పరిస్థితి వారు పండించబడిన పంటలే రైతులు పండించాలి, ఆ పంటలు వేస్తేనే ఫైనాన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు షరతులు పెడతారు. మరి రైతాంగానికి అనుకూలం లేనటువంటి పంటలు ఆ రంగంలో ఉండేటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఈ కార్పొరేట్ యొక్క షరతులను తలవొగ్గి వారు పండించవలసినటువంటి పంటలు పండిస్తే కానీ లోని పరిస్థితుల్లో వారికి కార్పొరేట్ వ్యవసాయం దారాదత్తం చేసి రైతు కూలీలుగా మారే ప్రమాదం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి సహకార చట్టాన్ని తక్షణమే రద్దు చేసి ఈ ప్రైవేటీకరణ అనేది సహకార సంఘంలో నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా 2018 పిఆర్సీ అమలు చేయాలని, దాని తాలూకు బెనిఫిట్స్ పిఆర్సీ బెనిఫిట్స్ అలాగే పెన్షన్ గ్రాడ్యుటీ కమ్యుటేషన్ చెల్లించాలని, 62 సంవత్సరాల వయసు వీళ్ళకు కూడా ఎక్స్టెన్షన్ చేయాలనే డిమాండ్లతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి సిఐటియు, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ప్రభుత్వం నాయకుల్ని పిలిచి న్యాయమైన డిమాండ్లని పరిష్కారం చేయాలా. దీర్ఘకాలం నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అప్పుడు పరిష్కారం చేస్తానన్నారు, జీవో ఇచ్చారు, జీవోని అమలుకు నోచుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చారు. హామీలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని, సహకార ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తారు. ఆకాశంలో విహరించే పక్షులు, నీటిపై తేలియాడుతున్న పడవలు, అందులో ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించండి. వావ్, మాటలకు అందని భావం. ఇలాంటి దృశ్య కావ్యాన్ని ఫ్లెమింగో ఫెస్టివల్ తీసుకువచ్చింది. చెరువులో ఈత కొడుతూ క్యాట్ వాక్ ను తలపిస్తున్న పక్షులు కొన్ని, ఆకాశంలో విహారం చేసే పక్షులు ఇంకొన్ని మరో లోకాన్ని తలపిస్తున్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని అటకానితిప్ప పులికాట్ అభయారణ్యం పక్షుల సందర్శన కేంద్రంలో కనువిందు చేసిన దృశ్యాలు పిల్లలకు మరో ప్రపంచాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ 2వ రోజు పాఠశాల పిల్లలతో మరింత సందడిగా మారింది. రెక్కలు విప్పిన పక్షులు ఆకాశంలో విహరిస్తుంటే పిల్లల మనసులు కూడా వాటితో పోటీ పడుతున్నాయి.
మాది సూలూరుపేట. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ సూపర్ బాగుంది. బోటింగ్ ఈ 4 సంవత్సరాలుగా మాకు బోటింగ్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్ గా ఉంది. ఎమ్మెల్యే గారికి నా పేరు రిషన్ ఎస్టీ. నేను ఎస్ఎస్బి స్కూల్ శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా చాలా బాగుంది. ఈ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా నచ్చింది కూడా. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ నాకు రావాలనిపిస్తుంది. దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ కూడా కలిగింది. నా పేరు దుష్యంత్ సాయి. నేను ఎస్ఎస్బి ఎంఏ స్కూల్ నుంచి వచ్చాను. ఈ ఫ్లెమింగో అనేది నాకు చాలా ఎంజాయ్మెంట్. ఇంతవరకు నేను దీని మీద ఎప్పుడు బోట్ మీద ఇంతవరకు ప్రయాణించిందే లేదు. నాకు ఇప్పుడు ఎగ్జైటింగ్ గా ఉంది. నా పేరు కే పల్లవి ఫ్రమ్ ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి. ఈ ప్రోగ్రామ్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంత మురుపు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ లోనూ జరపలేదు, కానీ ఈ గవర్నమెంట్ లో జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మా స్కూల్ 50 మందిని తొడుకొచ్చారు, బస్ లో తొడుకొచ్చారు. దానివల్ల మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా ఉంది. మా అందరికి చాలా ఆనందంగా ఉంది. దీన్ని జరుపుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సుధారాణి ఎస్ఎస్పి హై స్కూల్ నుండి వచ్చాము. చాలా బాగుంది సార్. ఎప్పుడు రాలేదు అసలు ఇక్కడికి. అసలు భయపడ్డాను నేను రావడానికి. వచ్చినాక ఏం భయం లేదు. చాలా బాగుంది. మేము శ్రీకాళహస్తి నుండి వచ్చాము. శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్ నుండి శ్రీకాళహస్తి నుండి వచ్చాము మేము. ఇక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం చాలా బాగుంది. అంటే ఒక డీటెయిల్గా మొత్తం బాగా చేశారు. ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా బాగుంది. మా అందరికి బాగా నచ్చింది. ప్లస్ ఇక్కడ ఏం భయపడకుండా చాలా బాగా తీసుకెళ్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే చాలా బాగుంది. பேர் அருண்குமார். நான் வந்து வடகோடியில் தான் இருக்கேன். என்னோட வயசு 25. நாங்கள் தான் போட் நாங்கள் தான் ஓட்டோம். எங்கள் ஊர்லேருந்து ஒரு 13 போட் வருது. அது நாங்கள் தான் இப்போ ஓட்டிகிட்ருக்கோம். பேசஞ்சர்லாம் வந்து சேஃபாக கூட்டின்னு போயிட்டு சேஃபாக கூட்டின்னு வந்து இது பண்ணுறோம். அவங்களுக்கும் ஹாப்பியாக இருக்குன்னு சொல்கிறாங்க. அது எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. போட்டி కండక్ట్ பண்ணது பார்த்தீங்கன்னா எங்களுக்கு ரொம்ப సంతోషமாக இருக்குது. చంద్రబాబు నాయుడుకి ரொம்ப నன்றి. మేము నాయుడుపేట నుంచి వచ్చాము. మేమంతా 4 years తర్వాత మళ్ళీ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ గవర్నమెంట్ తర్వాత మాకు ఇలా ఫ్రెండ్స్తో బయట తిరగడం, ఇలా హ్యాపీ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టంగా ఉంది మాకు కూడా. అండ్ ఇంకా చాలా చాలా థ్యాంక్స్ ఈ గవర్నమెంట్కి. చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో. అంటే మా ఫ్యామిలీస్ కూడా నెక్స్ట్ మా ఫ్యామిలీస్తో కూడా వస్తారు. వాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీస్తో కూడా. మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజక వృత్తులకు అనాదిగా వస్తున్న బల్లల పండుగ ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గం పెదకాపువరం రజక వృత్తిదారుల ఆహ్వానం మేరకు బల్లల పండుగ వేడుక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి బల్లల పండుగను రజక వృత్తిదారుల కుటుంబాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక సంఘ ప్రెసిడెంట్ బొండాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ పలాలమ్మ వారికి ప్రతి ఏటా పండగ వెళ్ళిన వారం రోజులకి మేము పండుగ చేసుకుంటాం. సలివిడి పానకాలు అమ్మవారికి సారీ చీరలతోటి ఎంతో ఘనంగా చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా 18, 19 తారీఖుల్లో మా రజకులు అందరం కూడా బల్లల పండుగని అమ్మవారికి జరుపుకుంటున్నాం. పెదకాపురం గ్రామ ప్రజలు శాఖల్లో చాలా ఘనంగా జరుపుకున్నాం. చాలా సంతోషంగా మాకున్న కొన్ని విషయాలు, చెడు విషయాలు కానీ ఏ విషయాలు కానీ చర్చించుకొని అందరం కూడా సంతోషంగా పిల్ల పాపలతోటి అందరం కూడా గుడి దగ్గర అన్ని కూడా ముగ్గులే వేసుకొని చక్కగా అమ్మవారికి సైడు పానకాలతోటి ఏటల్లో పూర్తి వేసుకొని సంతోషంగా జరుపుకొని మేము సంతోషంగా ఉన్నాం. ఏలూరు మా అధ్యక్షులైన కట్లయ్య గారు కూడా వచ్చి మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు పల్లాలమ్మ దేవతకు ఉత్సవాలు చేయటం వీరికి అలవాటు. అదేవిధంగా బల్లల పండుగ కూడా చేయటానికి వీళ్ళు సంతృప్తులై నిన్న ఇవాళ చాలా ఘనంగా బల్లల పండుగ చేసుకున్నారు. ఇక్కడే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో రజకులు బల్లల పండుగ చేసుకుంటున్నారు. ఎందువల్లంటే బల్లల పండుగ చేస్తేనే కానీ వాళ్ళ వృత్తి తర్వాత చేయరు. ఇది సాంప్రదాయం. ఈ రోజు నాకు కొన్ని గ్రామాల నుంచి కూడా ఫోన్లు వచ్చి కట్ల గారు మీరు రండి అని. ఈ రోజు నాడు స్పెషల్గా ఈ మన పెదకాపురానికి నేను రావడం జరిగింది. ఎందువల్లంటే మా తాత ముత్తాతలు అందరూ కూడా ఇక్కడే పుట్టారు. ప్రత్యేకమైన ఇది. అయితే ఈ గ్రామంలో 50 కుటుంబాల రజకులు వారు ఉన్నారు. కనీసం వీళ్ళ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తుంటారు. ఈ 2 రోజుల్లో ఇక్కడ గ్యాదర్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు నాడు విశ్రాంతి భవనంలో కూడా వారు మీటింగ్ పెట్టుకొని సంఘ సమస్యలను కూడా వారు పరిష్కరించుకున్నారు. గతంలో వీరు చెరువు ఇచ్చారు. ఆ చెరువు విషయంలో
చాలా సంతోషంగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి మిస్సెస్ని కూడా హైదరాబాద్లో గతంలో కలవడం, వారి కొన్ని సూచనలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో ఎంఆర్ఓ గారు కూడా సహకారం చేశారని మన రజకులందరూ కూడా చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వీళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ అందరూ ఉత్సాహంగా ఉండాలని ఈ రోజున నేను కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెన్నైకి చెందిన దాత వర్ధమాన్ జైన్ 6 కోట్ల విరాళం ఇచ్చారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం 5 కోట్లు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కోసం 1 కోటి విలువైన డీడీలను టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ మేరకు దాతలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వసంత సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్. విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు మర్చిపోలేమని వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు. తాత్కాలికంగా ప్రలోభపెట్టే కుట్రలో ఇది ఒక భాగమంటూ ధ్వజం. విశాఖ ఉక్కు సరే, మరి కడప ఉక్కు మాటేంటి? సీఎం చంద్రబాబుని సూటిగా ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంక్రాంతికి వస్తున్న చిత్ర బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.